నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. పండుకొని బ్రహ్మాండంగా దాన్ని చేయించిండు. అది అన్ని ఎమ్మెల్యేలకు అన్ని నియోజకవర్గాలకు మన నగర్ చెరువు ఆదర్శంగా ఇలా ఉంది అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా ఏ పనినైనా సరే ఒక ఎమ్మెల్యేగా రవీందర్ రెడ్డి ఎట్లయితే నగర్ చెరువు చేయించిండో ఇలా ఎల్లారెడ్డి నియోజకవర్గం కానీ కామారెడ్డి నియోజకవర్గం కానీ ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరిలో దయచేసి మీరు కొద్దిగా నరసింహ అవతారం ఎత్తాలి. మీ ఊరికి 40,000 మొక్కలు ఇవ్వడానికి మన అటవీ శాఖ మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటవీ శాఖ మంత్రి జోగురామన్న గారు పక్షి తిరిగినట్టు తెలంగాణ 10 జిల్లాలు తిరుగుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. రోజు ప్రతి జిల్లాకు పోయి తయారు చేసి అధికారులకు కలెక్టర్లకు చెప్పి మీటింగులు పెట్టి అక్కడ ఎమ్మెల్యేల మీటింగులు పెట్టి జిల్లా పరిషత్లలో కూర్చొని 10 జిల్లాలు కూడా తిరిగి చెప్పిర్రు ఆయన. మరి ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేం. ఒక మంత్రి అయినా ఇంకోలైనా ఒక మెసేజ్ చెప్పగలుగుతాం, ఒక మాట చెప్పగలుగుతాం. మీకు అవసరమైన 40 కోట్ల మొక్కలు మన అటవీ శాఖ అధికారులు చాలా కష్టపడి పెంచి రెడీగా మీకు ఇవ్వడానికి సిద్ధంగా పెట్టిండ్రు. కాబట్టి నా ప్రార్థన మీ అందరితో దయచేసి మాటలు మాట్లాడితే కాదు, అవసరం వచ్చినప్పుడు రైజ్ కావాలి, అవసరం వచ్చినప్పుడు లేచి నిలబడాలి, సమస్య వస్తే గంభీరంగా పోరాటం చేయాలి. అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం. మనకంటే ముందు తరాలు ఎంతో కొంత పనిచేసినారు కాబట్టి ఇవాళ మనం ఈ స్థితిలో ఉన్నాం. మరి మనం కూడా రేపటి తరాలకు ఒక భయంకరమైన వేడితో కూడుకున్న తెలంగాణ ఇద్దామా, ఒక చక్కటి తెలంగాణ ఇద్దామా, ఆ బాధ్యత మన మీద ఉంది. మనం ఇవ్వలేం 1000 సంవత్సరాలు బతకడానికి రాలే. మనం ఉండే ఈ కాలంలో భగవంతుడు ఇచ్చిన ఈ టైంలో తప్పకుండా సమాజానికి ఏం చేస్తామనేదే చివరికి మన పేరు నిలబడుతుంది తప్ప మనకు ఎన్ని ఆస్తులున్నా ఏమున్నా దీని ముందర పనికిరాదు. కాబట్టి నా ప్రార్థన ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా గ్రామ సర్పంచులు కావచ్చు, మా మండలాధ్యక్షులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మార్కెట్ కమిటీల చైర్మన్లు కావచ్చు, సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, ఏ గ్రామంలో ఉన్నవాళ్ళు ఆ గ్రామానికి కథానాయకులు కావాలి. తెలంగాణకు హరితహారం అంటే అది ఎంతో సంస్కృతంలా కనబడతా ఉంది. అందులో ఏమున్నది? బ్రహ్మ పదార్థం ఉన్నది. మన ఊరికి వచ్చిన చెట్టు బ్రహ్మాండంగా పెంచి ఇది మనిషికి 4 మొక్కలు పెట్టి గట్టిగా నీళ్ళు పోసి సాధ్యత అయిపోయాయి. దాని బ్రహ్మ పదార్థమా? ఏడబెట్టేదాన్ని సంశయం. ఏడ కాలి జాగుంటే ఆడ పెట్టాలి, ఏడ గజం జాగుంటే ఆడ పెట్టాలి. ఇవ్వరు, దానికి అబ్జెక్షన్ చేయరు. ఏడబడితే ఆడబెట్టి చెరువు కట్ట కింద ఈత చెట్లు పెట్టచ్చు, చెరువు చుట్టూ మంచిగా సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టచ్చు, మొత్తం ఖాళీ జాగాలలో పెట్టచ్చు, గ్రామ పంచాయతీ కాడ పెట్టచ్చు, మన స్కూళ్ళల్లో పెట్టచ్చు, మన కాలేజీలలో పెట్టచ్చు, ఎక్కడ పడితే అక్కడ పెట్టచ్చు. ఇది ఒక ఉద్యమంలాగా రూపు తీసుకుంటేనే ఇది సక్సెస్ అవుతుంది. 1 సంవత్సరం కాదు, వచ్చే 4 సంవత్సరాలు మీరు ఒకసారి ఊహించండి. మీ ఊరి కనుక ప్రతి ఊరిలో ఏ ఊరు ఆ ఊరు ప్రతిజ్ఞ తీసుకొని అక్కడ ఉండబడే యువకులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీ గారు అందరూ అనుకొని ఆ ఊరు రోజుకొక వాడ చొప్పున తిరిగి ప్రజల ఆ మొక్కలు కనుక 4 ఏళ్లలో 1,60,00,000 చెట్లు అవుతాయి. ఏది ఒక నియోజకవర్గంలో. అట్లనే 1,60,000 చెట్లు మీ యొక్క ఊళ్ళలో తయారవుతాయి. ఇలా బోసిపోయిన పల్లె ఎట్లుంటుంది, 1,60,000 చెట్లున్న ఊరు ఎట్లుంటుంది. పాడుపడ్డ ఇండ్లోనేమో చెట్లు లేని ఊరు ఉంటుంది, పచ్చగా బ్రహ్మాండంగా చెట్లున్న ఊరు ఉంటుంది. ఖచ్చితంగా వచ్చిన మానమబ్బులు కురిసిపోతాయి మన దగ్గర గ్యారంటీగా. ఇది ప్రపంచమంతా చెప్తా ఉన్నారు, వాస్తవాలు మన కళ్ళ ముందే రుజువైతా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు గట్టిగా చేయాలి. కొంతమంది అనుకుంటారు, ఏ చెట్లు బిట్లు ఎందుకు పోయా, నేను పెద్ద ధనవంతునున్నా, నేను గరం ఎక్కువైతే వేడి ఎక్కువైతే నేను ఎయిర్ కండిషన్ కొనుక్కుంటా అంటాడు ఆయన. ఒకసారి సూరత్లో ఇట్లే జరిగింది. వాళ్ళు చెత్త ఎటువంటి అటు వారేసి టౌన్ అంతా గబ్బులు చెప్పుకున్నారు. మున్సిపల్ అధికారులు పోయి చెప్పినారు, అయ్యా ఇది మనకు ప్రమాదం మంచిది కాదని చెప్తే వినలే. చివరికి ఏమైంది, ఆ చెత్త పెరిగి 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 ఆ సూరత్ పట్టణంలో భయంకరమైనటువంటి ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఆ పట్టణంలో పేద ధనవంతులు ఉన్నారు, వజ్రాల వ్యాపారులు ఉన్నారు, 100,000 కోట్ల శ్రీమంతులు ఉన్నారు. కానీ ఆ ప్లేగ్ వ్యాధి వచ్చింది, 4-5 వేల మంది చచ్చిపోయినారు. ఆ తర్వాత ఈ ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఈ ఇంటిగా బతుకమ్మరాని భయపడి డబ్బులున్నోళ్ళు కాబట్టి విమానాలు కిరాయికి తెప్పించుకొని దాంట్లో భార్య పిల్లల్ని వేసుకొని పారిపోయినారు. మళ్ళీ మిలిటరీ వచ్చి దాన్ని అంతా చక్కగా చేసి ఆ ప్లేగ్ వ్యాధి అదంతా పోయిన తర్వాత 3.5-4 నెలలకు మళ్ళీ వాళ్ళ ఊరికి వాళ్ళు వాపసు వచ్చారు. అప్పుడు ఆ కమిషనర్ గిట్ట పోయి అడిగిండ్రు, అయ్యా నీకు 2,000 కోట్ల శ్రీమంతులు ఉన్నావు, నీకు 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, ఏం లాభం, నువ్వు కూడా పిచ్చోడు వారిపోయినావు కదా, నీ ధనం ఏం చేసింది, ఏం పని చేసింది అని అడిగితే అందరూ కూడా పరేషాన్ అయ్యి, నిజమేనండి మీరు చెప్పినట్టు వింటాం, ఇప్పుడు చేసుకుందామని చెప్పి బ్రహ్మాండంగా అందరూ ఐకమత్యమై చేసుకున్నారు. ఇలా సూరత్ పట్టణం ఒక అద్భుతమైనటువంటి మంచి పట్టణంగా తయారైంది. మనం అనుకుంటే ఇలా మనం చేయలేమా? ఇక్కడ అంతమంది శక్తి లేదా, మనకు అంతమంది ఆలోచన లేదా?
ఎవరన్నా అమెరికా నుంచి వచ్చి ట్రైనింగ్ ఇవ్వన్న మనకు చెట్లు పెంచేది మన రక్తంలో ఉన్నది, పంటలు పండించేది మన రక్తంలో ఉన్నది. కాబట్టి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది, మంచి మంచి మొక్కలు కూడా చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఇండియా సప్లై చేస్తూ ఉన్నారు. అవి కూడా బాగా పెంచండి. స్వచ్ఛమైనటువంటి కళ్ళు దొరుకుతుంది. మందు కళ్ళు తాగి చచ్చిపోతారు జనం.